మూవీ స్టార్టింగ్‌లో హీరోయిన్ అయితే వాళ్ళ ఆయన్ని, అలాగే వాళ్ళ కొడుకుని హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేపిస్తుంది. ఇంకా ఏమంటుందంటే వాళ్ళని ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి డాక్టర్‌తో అయితే చెప్తుంది. సో, డాక్టర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా లోపల చూసుకుంటే షన్నేమో అలా పడుకొనుండి ఇంకా వాళ్ళ కొడుకుతో అయితే అంటాడు. ఇంక యాక్టింగ్ అయిపోయింది లెగరా బాబు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ కొడుకు కూడా డాడీ అమ్మని నమ్మిస్తానికి చాలా బాగా యాక్టింగ్ చేసాం కదా మనం అని చెప్పేసి అంటాడు. ఇంక డాక్టర్ ఏమంటాడంటే అసలు నిజంగానే మీ ఇద్దరికి బాగాలేదనుకున్నాను. ఎందుకంటే మీ రక్తం చూసి ఇంక మీ ఇద్దరికి ఏదో అయిపోయింది అనుకున్నాను. కానీ మీరు ఇంతగా యాక్టింగ్ చేస్తారు అనుకోలేదురా అని చెప్పి డాక్టర్ అయితే అంటాడు. సో డాక్టర్ కూడా వచ్చి షన్ వల్ల ఫ్రెండ్ అనమాట. ఇంకా టోటో ఉంటాడు. అవును నాన్న, అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే మనకు తెలిసిపోతుందిలే అని చెప్పేసి టోటో అంటాడు. షన్ డాక్టర్తో ఇలా అంటాడు, మీరు చెప్పండి ఇలాగా నాకు సీరియస్ అయిపోయింది, నాకు సర్జరీ చేయాలి, 6 మిలియన్ దాకా కట్టాలని చెప్పండి తనకు వెళ్ళి అనగానే ఇంకా వాళ్ళేమో 6 మిలియనా అని చెప్పేసి అంటారు. అవును మీరు అలాగే చెప్పండి తనకి అని చెప్పి షన్ అయితే అంటాడు. టోటో అంటాడు, నాన్న నీకన్నా నన్ను మా అమ్మ ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పేసి టోటో అంటే, లేదు నీకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పి ఇంకా షన్ అయితే అంటాడు. ఇంకా టోటోనైతే బయటకు తీసుకొస్తారు. ఇంకా తీసుకురాగానే ఇంకా హీరోయిన్కి ఏమని చెప్తారంటే, వీళ్ళిద్దరికి సర్జరీ చేయాలంటే 6 మిలియన్ అనేది పడుతుంది అనగానే ఇంకా హీరోయిన్ ఏమో, నేను ఎలాగైనా మీ గురించి మనీ తీసుకొస్తానా, మీరు కంగారు పడకండి అని చెప్పేసి టోటోతో అయితే చెప్తుంది. ఇంకా టోటో కూడా అమ్మ నాకు బతకాలని ఉందమ్మా అని అంటే, నేను ఎలాగైనా సరే మిమ్మల్ని బతికించుకుంటానని చెప్పి ఇంకా హీరోని టోటోని చూసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది పరిగెత్తుకుంటూ. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళంగానే ఇంకా షన్ అంటాడు, తన అయినా 6 మిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో చూద్దాము అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, నువ్వేమైనా హీరోయిన్కి భయపడుతున్నావు ఏంటి తీసుకొచ్చేద్దని అని అంటే, తనేం తీసుకురాదులే అని చెప్పి ఇంకా షన్ అయితే అంటాడు. హీరోయిన్ ఏమో ఇక్కడ ఒక స్టోర్లో అయితే ఒక కాస్ట్యూమ్ వేసుకుని పనిచేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో వాటర్ తాగుతూ ఉంటుంది. హీరోయిన్కి అయితే చాలా అంటే చాలా నీరసం అయిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా వాళ్ళ పిల్లల గురించి మళ్ళీ వాళ్ళ ఆయన గురించి చేస్తుంది. అక్కడే ఇద్దరు కపుల్స్ ఉంటారు. వాళ్ళిద్దరు వాచ్ అయితే కొంటూ ఉంటారు. ఆ వాచ్ అయితే హీరోయిన్ చూసి అదే షన్ కూడా బాగుండుంటే తను కూడా నాకు ఇది కొనిపెట్టేవాడు కదా అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇక్కడ మనకి షన్ని వాళ్ళకి టోటోని చూపిస్తారు. వీళ్ళిద్దరు అయితే టీనా అనే అమ్మాయితో అయితే బయటకు వచ్చి ఉంటారు. టీనా అంటుంది, నా బర్త్డే కదా, నువ్వు నాకు ఈ వాచ్ కొని పెడతావా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా టోటో ఏమో సరే అండి, మీకు కాకపోతే ఇంకెవరికి కొని పెడతాము అని చెప్పేసి టోటో అయితే అంటాడు. షన్ అంటాడు, సరే నేను నీకు ఇది కొని పెడతాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో అదే స్టోర్లో కాస్ట్యూమ్ వేసుకుని చాలా కష్టపడుతూ ఉంటుంది. అక్కడికి షన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హీరోయిన్తో కొంచెం మిస్బిహేవ్ అయితే చేస్తూ ఉంటారు. ఇదంతా షన్ అయితే దూరంగా నుంచి చూస్తూ ఉంటాడు. షన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నీకు మనీయే కదా కావాల్సింది, అయితే వచ్చి నా షూని తుడువు అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళ పిల్లోడిని అలాగే వాళ్ళ ఆయన్ని కాపాడుకోవాలి కాబట్టి అలా చెప్పింది అయితే చేస్తూ ఉంటుంది. అదంతా షన్ అయితే దూరం నుంచి అయితే చూస్తూ ఉంటారు. వాళ్ళకే ఒకలా అనిపించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకైతే కొంచెం బాధ వేస్తుంది. అలాగే వాళ్ళైతే వెళ్లే ముందు మనీ కార్డ్ అయితే ఇచ్చేళ్ళు ఉంటారన్నమాట. ఇంకా మనీ కార్డ్ని చూసి హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ ఏమో షన్ని వాళ్ళని చూస్తానికి అయితే వెళ్తుంది హాస్పిటల్కి. వెళ్ళంగానే ఇంకా వాళ్ళిద్దరితో అంటుంది, మీకు ఇప్పుడు బాగానే ఉందా అంటే, బాగానే ఉందమ్మా అని చెప్పేసి టోటో అయితే అంటాడు. టోటో అండ్ అలాగే హీరో వీళ్ళిద్దరు అయితే ఫ్లవర్స్ ఇస్తారు. ఇచ్చి అమ్మ ఆ ఫ్లవర్ బాగుంది ఈ ఫ్లవర్ బాగుంది అంటే, మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అంటోళ్ళు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. షన్ ఏమో అవునా నిజంగానా, ఇద్దరు ఎవరిది నచ్చిందో నువ్వు చెప్పాలి కదా, అలా అంటే ఎలాగని చెప్పేసి షన్ అయితే అంటాడు. హీరోయిన్ అంటుంది, ఇంకా గొడవ ఆపేసి ఇంకా మీరు ఈ సూప్ తాగండి, మీ ఇద్దరికి సూప్ చేశాను అని చెప్పేసి ఇంకా సూప్ అయితే తీసుకొస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు అయితే సూప్ తాగుతూ చాలా బాగుంది అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా టూటో అంటాడు, అసలే ఇదేం సూప్ డాడీ, ఎంత చండాలంగా ఉంది అసలు. సరే ఈ రోజు టీనా ఆంటీది బర్త్డే కదా, తన దగ్గరికి మన ఇద్దరం కలిసి వెళ్దామా అని అంటే అప్పుడు షన్ సరే వెళ్దాం, ఇద్దరం కలిసే వెళ్దాము ఈ రోజు నైట్ అని షన్ అయితే అంటాడు. వీళ్ళిద్దరూ కలిసి అయితే ఆ రోజు నైట్ టీనా బర్త్డేకి అయితే వెళ్తారు. వీళ్ళు టీనా బర్త్డేకి వెళ్ళంగానే అక్కడైతే షన్ అయితే లోపలికైతే ఎంట్రీ ఇస్తాడు. ఇవ్వగానే ఏమో షన్కి అలా సర్ప్రైజ్ ఉంటుందన్నమాట. అక్కడే మన హీరోయిన్ అయితే పని చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఒసే నువ్వు ఎందుకు ఇంత పని చేస్తున్నావు, ఇంత నొప్పి వస్తుంది కదా, వద్దు ఈరోజు పని చేయమాకు అని అంటే అప్పుడు హీరోయిన్, ఇదంతా నా కొడుకు మా ఆయన గురించి చేస్తున్నాను, నేను ఎవరో గురించి చేయట్లేదు, వాళ్ళిద్దరిని గురించే కదా, సో అలాంటప్పుడు నాకు ఎంతో నొప్పిగా ఉంటుంది, వాళ్ళ గురించి నేను చేస్తానని అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, ఎందుకే ఇంత బాధపడుతున్నావు అని అంటే, లేదు వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది.
వీళ్ళ మేనేజర్ అయితే వచ్చి అంటాడు, ఈరోజు టీనా బర్త్డే అంటే ఇక్కడికి ఒక యంగ్ మాస్టర్ కూడా వస్తున్నారు వాళ్ళ కొడుకుతో. సో మీరు ఎటువంటి ప్రాబ్లము క్రియేట్ చేయకండి, అలాగే ఈ రోజు కానీ ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళ శాలరీ అనేది కట్ అవుతుంది అని చెప్పి ఆ మేనేజర్ అయితే అంటాడు. షన్ను టూటో ఫోటో అయితే వేసి ఉంటుందా, ఆ ఫోటోని మన హీరోయిన్ చూసి ఇంకా ఫుల్ షాక్ అయిపోతుంది. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండ్ అంటారు, ఏంట్రా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, హీరోయిన్ కాల్ చేస్తుందని చెప్పి భయంగా ఉందా అని అంటే అప్పుడు షన్, నేనెందుకు భయపడుతానురా, నేనేం భయపడట్లేదు, తనకేం తెలియదులేదు అంతా అని చెప్పి షన్ అయితే అంటాడు. ఈ మాటలంతా మన హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. హీరోయిన్ అయితే డ్రింక్ పోయడానికి అయితే వీళ్ళైతే పిలుస్తారు. ఇంకా హీరోయిన్ కూడా మాస్క్ పెట్టుకుని అయితే వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. వెళ్ళి హీరోయిన్ అలా డ్రింక్ పోస్తుంటే ఇంకా హీరోయిన్ చూసి షన్ కనిపిస్తుంది. నేను ఎక్కడో చూశాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే హీరోయిన్ గురించి అయితే ఎత్తుతాడు. అసలు హీరోయిన్ నీకేం చేసిందిరా, ఎందుకు నువ్వంటే అంతలా పడి చచ్చిపోతుంది అని చెప్పేసి షన్ అయితే అడుగుతారు. బ్యాక్ లో చూపిస్తే ఇంకా షన్ అయితే అలా తాగేసి ఉంటాడు. హీరోయిన్ అక్కడ వర్క్ చేసుకుంటూ ఇంకా షన్ అయితే చూస్తుంది. ఇంకా షన్కి ఎలాగైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఇంకా తన కోట్ని అయితే షన్ మీద అయితే వేసి వెళ్తుంటే ఇంకా షన్ అయితే ఆపుతాడు. ఇదంతా అయితే షన్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా షన్ ఏమంటాడు అంటే, నాకు భార్య అలాగే నా కొడుక్కి తల్లి కూడా, ఇంకోసారి కానీ తన గురించి తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకోను అని చెప్పి ఇంకా షన్ అయితే చాలా కోప్పడతారు వాళ్ళ మీద. ఇంకా ఇదంతా అయితే హీరోయిన్ వింటూ ఉంటుంది. ఇంకా అప్పుడు టీనా అంటుంది, రే వాళ్ళు జస్ట్ జోక్ చేశారు, నువ్వేం సీరియస్గా తీసుకోమాకు అని అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అవునరా ఇంత జోక్ చేసాంలే కానీ హీరోయిన్ గురించి అంతలా చేస్తుంది కదా, కానీ ఎందుకు తను అలా చేస్తున్నావు అని అంటే అప్పుడు టీనా కూడా, అవును తను ఎలాంటి పనులు చేస్తుంది అంటే బాత్రూమ్లు కూడా ఎత్తుతూ ఉంటుంది, అవన్నీ నాకు తెలుసు అని చెప్పంగానే ఆ సీన్ అయితే మనకి చూపిస్తారు. హీరోయిన్ ఏమో అంత కష్టపడుతుంది, ఇదంతా ఎందుకంటే షన్ గురించి అలాగే వాళ్ళ పిల్లోడు గురించి. హీరోయిన్ ఏమో అనుకుంటుంది, నేను ఇదంతా మా ఆయన గురించి నా కొడుకు గురించి చేస్తే వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పి అమ్మా అని ఇలా పరిగెత్తుకుంటూ వస్తాడు టోటో. ఇంకా తిరిగి చూస్తే తనైతే టోటో అయితే టీనా దగ్గరికి అయితే వెళ్ళుంటాడు. అంటాడు, నువ్వు మాకు అమ్మ అవ్వచ్చు కదా అని అంటే అప్పుడు టీనా, మీ అమ్మకు తెలిస్తే నన్ను కోప్పడిద్దేమో అని అంటే, లేదు మా అమ్మకి మేము ఏం చేసినా సరే తెలీదు కాబట్టి నువ్వు మా అమ్మలా ఉండొచ్చు కదా అని చెప్పేసి టీనాని అయితే అడుగుతుంటాడా. ఇదంతా అయితే హీరోయిన్ విని హీరోయిన్ అయితే చాలా అప్సెట్ అయిపోతుంది వాళ్ళ మాటలకి. ఇంకా టోటో అంటాడు టీనాతో, నువ్వు మా డాడీని త్వరగా పెళ్లి చేసుకో, ఎందుకంటే నాకు మా మమ్మీతో ఉండటం ఇష్టం లేదు, నువ్వు మామూల్ని బాగా చూసుకుంటావు నాకు తెలుసు, అలాగే మా డాడీకి నాకు మా మమ్మీ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే మా మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటుంది, మా అమ్మకి మేము ఏం చేస్తున్నా అసలేం తెలీదు, అలాగే ఒక పిచ్చిది మా అమ్మ అని చెప్పి టోటో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఇదంతా విని ఇంకా అప్సెట్ అయిపోతుంది. ఇంకా తనకు ఒకటి గుర్తొస్తుంది, అదేంటంటే వీళ్ళిద్దరూ ఇంకా ఆ బెడ్ మీద వేసినది కూడా నాటకమే, అంటే ఒక పేషెంట్గా చేసింది కూడా నాటకమే అని చెప్పి హీరోయిన్ గుర్తు తెచ్చుకుని ఇంకా ఇంకా చాలా బాధపడుతుంది. హీరోయిన్ అయితే డ్రింక్ పోయమంటారా, ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి పోతుంటే ఇంకా హీరోయిన్ ఏమో టీనా వాచ్ మీద అయితే పోసేస్తుంది. ఆ వాచ్ ఏంటంటే హీరోయిన్ చూస్తుంటుంది కదా, ఆ వాచ్ని చూస్తే అది చెన్నై అయితే నాకు కొనిపెట్టుంటే బాగుండేది అని చెప్పేసి అనుకుంటుందా, ఆ వాచ్ మీద అయితే పోసేస్తుంది. ఇంకా టీనా ఏమో, నీకెంత ధైర్యం ఉండేలా చేస్తావు అయినా నువ్వేమనుకున్నావు నీ గురించి, ఒక మెయిడ్లో ఉండకుండా ఇట్లాగా కళ్ళు నెత్తి మీద ఏమైనా పెట్టుకున్నావా ఏంటి నువ్వు అని చెప్పేసి పిచ్చి తిట్లు తిడుతూ ఉంటుందా. ఇంకా తిని చూసి షన్కి ఎక్కడో చూసానబ్బా అని చెప్పి గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో, సరే నేను మళ్ళీ అది మీకు కొని పెడతాను కావంటే అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా. టీనా ఏమో, సరే నీకు గుర్రంలో నడుపుతూ వచ్చు కదా, అయితే నువ్వు టోటోని ఎక్కించుకుని గుర్రంలో నడుపు అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ కూడా అలాగే చేస్తుంది. హీరోయిన్ కూడా టీనా చెప్పినట్టే చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్కి ఏమో కొంచెం కడుపులో పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా తనైతే తట్టుకోలేక టోటోని అయితే కింద పడిపోతాడు. ఇదంతా టీనా చూసి అసలు నీకు ఎంత ధైర్యమే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంటే హీరోయిన్ ఏమో వాళ్ళ కొలిగుచ్చి అయితే లేపుతుంది, ప్లీజ్ తిని ఏమైనా చేయమాకండి అని చెప్పి వాళ్ళ కొలిగ్ అడిగితే ఇంకా టీనా అంటుంది, ఈరోజు అలాగే నా బర్త్డే కదా, సో ఈరోజు ఈ అమ్మాయితో నేను ఆడుకుంటానని చెప్పేసి ఇంకా టీనా అయితే అంటుంది. ఇంకా అని ఇద్దరిని అయితే తను పట్టుకోమంటుంది హీరోయిన్ని. ఇంకా అందరూ గుంపు కట్టేసి ఉంటారా. ఇంకా హీరోయిన్ అంటుంది, నేను మాస్క్ తీయని చెప్పేసి మాస్క్ తీసిన తర్వాత హీరోయిన్ ఏమో స్విమ్మింగ్ పూల్లో పడేస్తుంది. హీరోయిన్కి ఏమో స్విమ్మింగ్ రాదు. ఒక అమ్మాయి అయితే కర్ర పెడుతూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ ఏమో మొత్తం వాళ్ళ హస్బెండ్తో ఉన్నవి అవన్నీ హ్యాపీ మూమెంట్స్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ కొలీగ్ అయితే ఇంకా తనైతే పక్కన పడుకోబెడుతుంది ఇంకా లేపి. టీనా అంటుంది, ఇంకా ఏంటి నీ వైఫ్ ఫోన్ చేయలేదు, తను నీ గురించి వెయిట్ చేస్తుందేమో,
ఒకసారి తనకి ఫోన్ చేయొచ్చు కదా అనగానే అప్పుడు టోటో కూడా అంటాడు, అవును డాడీ ఒకసారి ఫోన్ చేయ మమ్మీకి అని అంటాడు. ఇంకా చెన్నేమో సరే అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఏమో ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఏమో హీరోయిన్ వైపు చూద్దాం అనుకుంటే ఇంకా టీనా ఏమో బర్త్డే పార్టీకి అంటే కేక్ కటింగ్కి టైం అయిపోతుంది రండి అని చెప్పి ఇంకా టీనా అయితే పిలుస్తుందా. ఇంకా వీళ్ళైతే టీనాతో అయితే వెళ్తారు. ఇంకా హీరోయిన్ కొలీగ్ అంటుంది, సరే నేను ఇంక ఇంటికి వెళ్ళు లేదంటే నేను మీ ఆయనకి ఫోన్ చేస్తానంటే ఇంకా ఫోన్ చేయాల్సినంత అవసరం కూడా లేదని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ లేదు ఇంకా ఈ డబ్బులు తీసుకోలేకపోతే ఈ డబ్బులు తీసుకుని నేను వెళ్ళానంటే నాకు ఇప్పుడు డబ్బులతో ఏమంత అవసరం లేదులే నాకు నేను వెళ్తానులే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. అనగానే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి ఇంకా అంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే లెగుస్తారు. తర్వాత ఇక్కడ షన్ ఏమో అనుకుంటాడు, ఇదేంటి ఇంకా హీరోయిన్ నాకేమీ మెసేజ్ చేయలేదు ఏం చేయలేదు తనకి ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ ఏమో ఆ షన్ ఎలా చూస్తూ ఉంటుందా ఇంకా పక్కన అయితే వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా షన్ కూడా తను ఎవరు అని చెప్పేసి వెళ్ళి చూద్దాం అనేసరికి అక్కడికైతే టోటో వచ్చి నాన్న త్వరగా రా అక్కడ టీనా ఆంటీది బర్త్డే అయిపోతుంది అక్కడ మనం కేక్ కట్ చేయాలి అలాగే సాంగ్ కూడా పాడాలి కదా నువ్వు త్వరగా రా అని చెప్పి ఇంకా టోటో అయితే షన్ అయితే లోపలికైతే తీసుకువెళ్తాడు. ఇంకా షన్ కూడా వెళ్తాడనమాట. ఇదంటే హీరోయిన్ చూసి ఇంకా చాలా అప్సెట్. తనకి ఏం గుర్తొస్తుందంటే తన బర్త్డే రోజునైతే వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ కొడుకు వీళ్ళిద్దరూ కలిసి అయితే సాంగ్ పాడి ఉంటారన్నమాట. ఇంకా పాడిన తర్వాత వాళ్ళిద్దరూ అడుగుంటారు మా ఇద్దరులో ఎవరు సాంగ్ బాగుంది ఎవరు బాగా పాడారు అని అంటే అప్పుడు హీరోయిన్ మీ ఇద్దరు బాగా పాడారు అని చెప్పేసి చెప్తుంటుంది. ఇదంతా హీరోయిన్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హీరోయిన్కి కడుపులో ఏదోలాగా అనిపించి ఇంకా పెయిన్ వచ్చేసి కళ్ళు తిరిగి అయితే పడిపోతుందా. ఇంకా తనైతే ఒక కార్ అయితే వచ్చి వేసుకుని వస్తాడనమాట. తినే మన హీరో వచ్చి మేడం మీకు ఏమైంది లేకండి అని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. ఈ పిల్లోడి పేరు వచ్చి వ్యాంగ్ అనమాట. ఇంకా వ్యాంగ్ ఏమో ఆంటీ బాగానే ఉందా మీకు ఇప్పుడు అని అంటే అప్పుడు హీరోయిన్ నేను ఎక్కడున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వ్యాంగ్ అంటుంది అనమాట నువ్వు ఇక్కడ ఒకడవే ఉన్నావా మీ పేరెంట్స్ ఎవరు లేరా అంటే ఉన్నారా ఆంటీ మా డాడీ బయట ఉన్నారు అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ అయితే అంటాడు. హీరోని చూడంగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాలేజ్లో కొలీగ్స్ అనమాట. హీరో ఏమో తనకి లంచ్ బాక్స్ ఇచ్చి ఏమంటాడంటే నువ్వు పాత హీరోయిన్ లాగా అయిపోవచ్చు కదా మళ్ళీ నువ్వు నీ లైఫ్ను కొత్తగా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా హీరో అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ అయితే చాలా మెడల్స్ని పొంది ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో హీరోయిన్ కొంచెం అడ్మైర్ చేస్తూ ఉంటారు. లైక్ నువ్వు చాలా అంటే చాలా బాగా చదువుతున్నావు కదా నీకు మెడల్స్ కూడా వస్తున్నాయి నీకు ఇంటర్నేషనల్లో కూడా జాబ్ రావచ్చు కదా నువ్వు దానికి ట్రై చేయని చెప్పేసానంటే నేను ట్రై చేస్తానని చెప్పి అంటుంది. ఇదంతా హీరో అయితే వినుంటాడు. ప్రజెంట్లో హీరోయిన్ అంటుంది ఇంకా నేను మళ్ళీ నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తాను ఇదివరకు ఎలా ఉన్నానో అలా ఉంటానని చెప్పి హీరోయిన్ అయితే ఇంకా హీరోకి అయితే మాటిస్తుంది. హీరోయిన్ అయితే తన ఇంటికి వెళ్తుందా. ఇంక వెళ్ళంగానే వాళ్ళ హస్బెండ్తో ఉన్నాయన్నీ అంటే వాళ్ళ పిల్లడితో ఉన్నాయన్నీ మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి టోటో అలాగే షన్ అయితే వస్తారు. షన్ అంటాడు ఏంటి నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు మేము హాస్పిటల్లో డిశ్చార్జ్ అవ్వగానే నిన్నే చూద్దాం అనుకున్నావు కానీ నువ్వు అక్కడ లేవేంటి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే అడుగుతూ ఉంటారు. హీరోయిన్కి వీళ్ళంతా చేసినట్టు గుర్తొస్తూ ఉంటుంది. ఇంకేమనుకుంటుంది వీళ్ళు ఇంకా అబద్ధాలు ఆడుతూ మానలేదు అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకేమంటుందంటే ఇంకోండి మీ సామాన్లు ఇంకా మీరు బయటకు వెళ్తారా అని చెప్పేసి అంటే ఏమైంది అని చెప్పి షన్ అయితే అంటాడు లేదు ఇది నా ఇల్లు ఇంకా మీరెవరో నాకు తెలీదు ఇంకా మీరు దయచేసి బయటకు వెళ్ళండి అని చెప్పేసి టోటో అంటాడు నాన్న చూసావా అమ్మ నీ మీద నా మీద ప్రేమ అంతా అబద్ధమే అని చెప్పేసి ఇంకా టోటో అయితే కోప్పడతాడు. ఇంకా అప్పుడు హీరోయిన్ వాళ్ళ చేతిలో బాస్కెట్ పెట్టి మీరు ఇంకా బయటకు వెళ్తారా అవును మీ ఇద్దరి మీద నాకు ప్రేమ లేదు ఇంక బయటకు వెళ్ళండి అని చెప్పేసి వీళ్ళిద్దరిని అయితే గెంటేస్తుంది అనమాట బయటికి. షన్ను టోటో వీళ్ళిద్దరూ అయితే ఫుల్ షాక్ అయిపోతారు. ఇంకా వీళ్ళిద్దరిని బయటకు వెళ్ళంగానే హీరోయిన్ కూడా కూర్చుని చాలా సాడ్గా అయిపోతుంది. కానీ తను ఏమనుకుంటుందంటే తను చేసిందే మంచిదే అని అనుకుంటుంది. ఇంకా షన్ ఏమో వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి అసలు హీరోయిన్కి ఏమైందో కనుక్కోండి అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటాడు. ఇంకా వీళ్ళైతే వీళ్ళు విల్లాకి అయితే వెళ్తారు. ఇంకా మెయిడ్ కూడా వచ్చి ఇంకా లోపలికి తీసుకెళ్తాను షన్కి అయితే టీనా వాళ్ళు కాల్ చేస్తారు. ఇంకా కాల్ చేసి పబ్కి రావచ్చు కదా అని అంటే అప్పుడు షన్ అయితే లేదు ఇప్పుడు నేను రాలేను అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ దగ్గరికి ఏమో వాళ్ళ మెయిడ్ వచ్చి ఇలాగ టోటోకి ఒంట్లో బాగాలేదు త్వరగా రండి అని చెప్పేసానంటే ఇంకా టోటోకి అయితే మొత్తం ఏవో పొక్కలు వచ్చి ఉంటాయి. షన్ ఏమో హీరోయిన్ కాల్ చేస్తారు. కాల్ చేసి ఇలాగా బాబుకి ఏదో ఇలాగ పింపుల్స్ వచ్చేసినాయి అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ తనకు మీరు మ్యాంగో ఏమైనా పెట్టారా మ్యాంగో తిన్నాడా తనానంటే అప్పుడు మెయిన్ అడిగితే అవును నాకేం తెలుసు తనకు మ్యాంగో అంటే ఎలర్జీ అని నేనే పెట్టానని చెప్పేసి ఆ మెయిడ్ అయితే అంటుంది. ఇంకా అప్పుడు హీరో సరే మరి నువ్వు వచ్చి ఒకసారి పిల్లని చూడొచ్చు కదా అని అంటే అప్పుడు టోటో కూడా ఫోన్ తీసుకుని అమ్మ రావచ్చు కదా నన్ను చూడొచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ మీ నాన్న నేను విడిపోయాము సో నేను కలవడానికి కుదరదమ్మా నేను రానమ్మా అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. అప్పుడు టోటో నాన్న చూసావు కదా అమ్మ మన మీద చాలా కోపంగా ఉంది నేను నీకు అప్పటికి చెప్పిన యాక్టింగ్ ఎందుకని ఇప్పుడు చూడు మన ఇద్దరికి ఏం జరుగుతుందో నాకు మాత్రం ఇప్పుడు అమ్మ కావాలి నేను అమ్మ లేకపోతే ఉండలేను అని చెప్పేసి
ఇంక టోటో అయితే అంటాడు. అప్పుడు షన్ మనం ఎలాగైనా మన అమ్మని తిరిగి తెచ్చుకుందాము అని చెప్పేసి అంటాడు. ఇంకా వ్యాంగ్ వాళ్ళని చూపిస్తారు. ఇంకా వ్యాంగ్ అంటాడు, ఆంటీ ప్లీజ్ మీరు మాతో స్కూల్లో జరిగే గేమ్స్కి రావచ్చు కదా, గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు రావచ్చు కదా అంటే అప్పుడు హీరో కూడా అవును రావచ్చు కదా నువ్వు మాతో అని చెప్పేసానంటే ఇంక హీరోయిన్ అయితే ఆలోచిస్తుంది. ఎలాగో దీనికి తల్లి లేదు కదా, దీనికి నేను తల్లిగా వెళ్తాను అని చెప్పేసి ఇంక హీరోయిన్ అనుకుని ఇంక సరే వస్తానని చెప్పేసి అంటుంది. ఇంకా మేడ్కేమో జోజోకి టై ఎలా పెట్టాలో రావట్లేదు. ఇంకా జోజో అనుకుంటాడు, మా అమ్మ ఉంటే నాకు టై పెట్టేది, ఇప్పుడు మా అమ్మ లేదు ఎవరు లేరు నాకు, మా అమ్మ ఉంటే చాలా బాగా చూసుకునేది అని చెప్పి ఇంకా షన్తో అయితే చెప్తుంటాడు. అలాగే ఏమంటాడంటే నాన్న ఎలాగైనా అమ్మని తిరిగి తెచ్చుకుందాం అని చెప్పేసి అంటాడు. ఇంక షన్ కూడా ఎలాగైనా తెచ్చుకుందాం అంటాడు. ఇంకా టోటో అంటాడు, నాన్న ఇంకో ఈ ఫ్లవర్స్ చూసా కదా, ఫ్లవర్స్ ఇస్తే అమ్మ కూల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇంకా షన్ కూడా సరే ఫ్లవర్స్ ఇద్దామంటాడు. ఇంకా హీరోయిన్కి ఏమో ఇక్కడ వ్యాంగ్ అలాగే హీరో వీళ్ళిద్దరూ కలిసి అయితే ఒక వాచ్ని అయితే ఇచ్చుంటాడు. ఆ వాచ్ ఏంటంటే హీరోయిన్ మాల్కి వెళ్ళినప్పుడు ఆ వాచ్ని చూస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఆ వాచ్ బాగుంటుందని చెప్పి తనకైతే ఇచ్చుంటాడు. ఇంకా వ్యాంగ్ ఏమో అంటే మీరు ఆ వాచ్ తీసుకోండి అంటే ప్లీజ్ అనగానే ఇంకా హీరో కూడా వాచ్ని అయితే హీరోయిన్కి అయితే ఇస్తాడు. ఇదంతా దూరం నుంచి షన్ చూసి ఇంకా షన్కి అయితే బాగా మండిపోతుంది. వెళ్ళి హీరోని ఒకటి ఇస్తాడు. ఇచ్చేయమంటాడంటే అసలు నేను నిన్ను వదిలి కొంచెం కూడా కాలేదు, కానీ ఇప్పుడే వేరే అబ్బాయిని తీసుకున్నావు, నువ్వు వేరే అబ్బాయితో ఉంటావని అసలు నీ క్యారెక్టర్ ఇలాంటిది అనుకోలేదని చెప్పి షన్ అయితే అంటాడు హీరోయిన్. ఇంకా టోటో కూడా తిన మాయమ్మ మీ అమ్మ కాదు అని చెప్పేసి వ్యాంగ్ని అయితే తోసేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఏమో ఇదంతా చూసి ఇంక అంటుంది, టోటో నువ్వు వ్యాంగ్కి సారీ చెప్పు అని చెప్పేసానంటే అప్పుడు టోటో నేను ఎందుకు చెప్పాలి, నేనైతే సారీ చెప్పను, అమ్మ నువ్వు చాలా మారిపోయావు, ఎందుకు ఇలా మారిపోయామ్మా అని అంటే అప్పుడు హీరోయిన్ అవును నేను మారిపోయాను, ఎందుకు మారిపోయినా నీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు, ఇంకోసారి నా మ్యాటర్స్లోకి మీరు రామాకండి అని చెప్పేసి హీరోయిన్ అని ఇంక లోపలికి అయితే వెళ్తారు. హీరోయిన్ ఏమో ఇంకా వ్యాంగ్తో ఉంటుంది, టోటో ఇలా చూశాడు కదా సారీ నాన్న అంటే పర్లేదంటీ ఏమవుదులే అని చెప్పేసి అంటాడు. ఇంక హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళంగానే ఇంకా వ్యాంగ్ అంటాడు, నానా నువ్వు ఆంటీని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆంటీ చాలా మంచిది అని చెప్పేసి అంటే నేను కూడా అదే ఆలోచిస్తానని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంక ఈ టీచర్ ఏమో గేమ్ గురించి చెప్తుంది, ఇది పేరెంట్స్తో కలిసి ఆడాలి పిల్లలు అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా అందరూ నుంచుంటారు. చన్ను అలాగే టోటో వీళ్ళిద్దరూ ఒకటి, హీరోయిన్ వ్యాంగ్ హీరో వీళ్ళ ముగ్గురు ఒకటి అనమాట. వీళ్ళిద్దరూ అయితే అసలు గెలవలేరు. షన్కి అయితే వాళ్ళ ముగ్గురు ఇదివరకు ఆడిసింది అయితే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా గుర్తు తెచ్చుకుని షన్ అయితే చాలా బాధపడతాడు. ఇదేనేమో ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు కానీ వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది మనకి. ఇంకో గేమ్ లో అయితే టోటో పరిగెడుతుంటే కింద పడిపోగానే ఇంకా హీరోయిన్ వెళ్ళి అయితే టోటోకి అయితే మందు రాస్తుంది. ఇంకో టోటో అంటాడు, అమ్మా ఎందుకు మా ఇలా చేస్తున్నావు, మాతో వచ్చేచ్చు కదా అని అంటే ఇంక షన్ కూడా అంటాడు మాతో వచ్చేచ్చు కదా అని. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను మిమ్మల్ని కేర్ ఏం చేయట్లేదు, జస్ట్ ఇక్కడ దెబ్బ తగిలిందని రాస్తున్నాను, ఇంకోటి ఏంటంటే మీరు నా మీద హోప్స్ పెట్టుకోకండి అంటే అప్పుడు షన్ ప్లీజ్ మా అర్థం చేసుకో, నేను ఇప్పుడు దాకా ఏదో తప్పులు చేశాను కానీ ఐఎమ్ సో సారీ, మాతో వచ్చే ప్లీజ్ అని అంటే అప్పుడు హీరోయిన్ ఇది ఇప్పుడు కాదు నువ్వు ఇదివరకే చెప్పాలి, ఇప్పుడు ఇదంతా టైం అయిపోయింది, అయినా నీకు నాకు సెట్ కాదు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి అయితే వెళ్తుంది. హీరోయిన్ ఏమో ఇంకా హీరో దగ్గరికి వెళ్ళంగానే ఏమంటుందంటే నాకు కొంచెం టైర్డ్గా ఉంది మనం ఇంకా వెళ్దామా అని అంటే ఇంక హీరో కూడా సరే పద వెళ్దామని చెప్పేసి అంటాడు. ఇదంతా షన్ ఇంకా టోటో చూసి ఇంకా టోటో అంటాడు, నానా ఇంకా అమ్మ మన దగ్గరికి రాదా, మనతో ఉండదా ఇంకా అని అంటే అప్పుడు షన్ నువ్వు కంగారు పడకు నాన్న, మీ అమ్మని అలాగే నేను తీసుకొస్తాను వెనక్కి అని చెప్పేసి అంటాడు. ఇంకా కట్ చేస్తే మన హీరోయిన్ అయితే కేక్ పట్టుకుని మీరు ఎక్కడున్నారో అని చెప్పేసి అంటుంది. హీరో వాళ్ళేమో మేము ఎక్కడున్నామని చెప్పేసి అయితే చూపిస్తారా. ఇంకా హీరోయిన్ ఏమో వెళ్తుంటే ఒక కార్ అయితే స్పీడ్గా వస్తుంది. ఇంకా వచ్చిగానే హీరోయిన్ అయితే పక్క నుంచి లాగుతాడు హీరో. లాగిన తర్వాత ఆ కార్లో చూస్తే ఎవరో కాదు టీనా ఉంటుంది. ఇంకా టీనా ఏమో బయటకు వచ్చి ఏంటి నువ్వు నా కారుకి అడ్డంగా వద్దామని చూసావా అని అంటే అప్పుడు హీరోయిన్ నేనేం రాలేదు నీ కారుకి, నువ్వే అలా రేష్గా వస్తున్నావు అనగానే అయినా నీలాంటి డబ్బు లేని వాళ్ళతో నేను ఎందుకు ఇలా మాట్లాడతానులే, అయినా నువ్వేం సావలేదు కదా అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి నన్ను చంపేద్దామని చూస్తున్నావా, అయినా నీతో నాకు మాటలు ఎందుకులే అని చెప్పేసి ఇక హీరోయిన్ వెళ్తుంటే ఇంకా టీనా ఏమో చేయి పట్టుకుని ఆపేస్తుంది. ఇంకా ఆపేసి ఏమంటుందంటే నీలాంటి పూర్ పీపుల్ నా కారు ముందు వచ్చేసి చనిపోతే మీకు డబ్బులు ఇస్తాను అనుకుంటున్నావా ఏంటి, అయినా ఈ రోడ్డు ఏమన్నా మీ డాడీదా ఏంటి అని చెప్పేసి టీనా వాగుతూ ఉంటే ఎక్కువ వాగు మాకు, నువ్వు నీ లిమిట్స్లో ఉండని చెప్పి హీరోయిన్ అంటే ఏంటి లిమిట్సా, అయినా నీలాంటి డబ్బు లేని దాంతో
అండ్ లిమిట్స్ ఏంటి, నీ స్థాయి ఎక్కడో గుర్తుపెట్టుకోనగానే అప్పుడు ఇంకా ఈ మనీ తీసుకుని పండగ చేసుకో అని చెప్పేసి టీనా అయితే అంటుందా. ఇంకా హీరోకి అయితే ఫుల్ కోపం వచ్చి దాన్ని ఒక్కటిచ్చి లాగుతాడంతే. ఇంక ఇవ్వంగానే అమ్మ అని చెప్పేసి అనుకుంటుంది టీనా. ఇంకా హీరో ఏమంటాడంటే కొంచెం మాటలు సరిగ్గా రాని అని చెప్పేసి అంటాడు. అయినా నా మీద నువ్వు చేయి చేసుకున్నావేంటి అని చెప్పేసి టీనా అయితే సీరియస్ అవుతుంది. ఇంకా హీరోయిన్ కూడా ఏం వద్దు అని చెప్పేసానంటే అక్కడికే టోటో అండ్ అలాగే మన షన్ అయితే వస్తారు. ఇంకా టీనా అంటుంది ఇంకా మా పిల్లలు వచ్చేసి మా పిల్లడు మా ఆయన వచ్చాడు చూడు అని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందా. ఇంకా టోటో అయితే అంటాడు ఆవిడెవరు చెప్పు, ఆవిడని సంగతి చూద్దామని చెప్పేసి ఇంకా వీలైతే అంటారు. ఇంకా అక్కడ వెళ్ళంగానే ఇంకా షన్ అయితే హీరోయిన్ని చూసి ఇంకా ఫుల్ అయితే షాక్ అనమాట. టోటో కూడా హీరోయిన్ ఏమో షన్ గురించి ఇలా చెప్తుంది, నువ్వు ఈ సిటీలోనే పెద్ద రిచెస్ట్ మ్యాన్ కదా, ఒక యంగ్ మాస్టర్ కదా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా షన్ అయితే షాక్ అవుతాడు, అలాగే హీరో కూడా. ఇంకా హీరో అయితే షన్తో ఉంటాడు, అయినా ఇంకోసారి నువ్వు హీరోయిన్ దగ్గరికి వస్తానికి ట్రై చేయ మాకు, అలాగే హీరోయిన్ దగ్గరికి అయితే అస్సలు రాదు, ఇంకా తనకి ట్రై చేసుకోవడం వేస్టే నువ్వు, అయినా మీలాంటి డబ్బున్న వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. షన్ ఏమో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇంకా వీలైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. టీనాకి ఇదంతా ఈయన అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే నడుచుకుంటూ వెళ్తూ హీరో అంటాడు, నువ్వు మళ్ళీ నీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్కి ఏమో షన్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను నీ డైవర్స్ పేపర్ మీద సైన్ చేస్తాను కానీ ఒకసారి నన్ను చూస్తానికి ఇంటికి రా అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో హీరోకి చెప్పగానే హీరో అంటాడు ఒకవేళ డేంజర్ అయితే నాకు కాల్ చేయి అర్జెంటుగా నేను పైకి వస్తానని అంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ కూడా అక్కడికైతే వెళ్తుంది. హీరోయిన్కి ఏమో మొత్తం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళంగానే. ఇంకా షన్ అంటాడు నీకు మన అన్నీ గుర్తొస్తున్నాయి అని అంటే అప్పుడు హీరోయిన్ నేను ఈ సోదంతా వినడానికి రాలేదనగానే అప్పుడు షన్ నేనైతే నేను వదులుకోలేను, నేను నేను లైఫ్లో వదలను, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నన్ను వదిలేసిన తర్వాత వేరే వాడి దగ్గరికి పడుకుంటానికి ఈజీగా వెళ్ళిపోయావు కానీ నేను నిన్ను వదలను, ఎంత అనుకున్నా నువ్వు నా వైఫ్ కాబట్టి, అలాగే నీకు ఒకటి చూపిస్తాను రా అని అంటే చూపిస్తాడు. అది మనీ అనమాట. ఏమంటాడంటే నువ్వు నాతో ఉంటే ఈ మనీ మొత్తం నీకే, ఇంకా నీ ఇష్టం, నీకు ఇంకా మనీ ఉంది, నువ్వు ఇంకా నాతో ఉన్నావు అనుకో మొత్తం మనీ అంతా నీదే సరేనా అని చెప్పి షన్ అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ నాకు ఈ మనీ వద్దని చెప్పి అక్కడే పెట్టేస్తుందా. ఇంకా షన్ ఏమో హీరోయిన్తో క్లోజ్ అయిపోతాడా. హీరోయిన్ ఏమో ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా హీరోకి ఏమో డౌట్ వచ్చేస్తుంది. హీరో ఏమో కాల్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయబోయేసరికి హీరో ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా షన్ అయితే లాగి ఒక్కటిస్తాడనమాట. ఇచ్చిన తర్వాత హీరోయిన్ ఏమో పట్టుకుంటాడు హీరో. వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారా. ఇంకా షన్ ఏమో డైవర్స్ పేపర్ అయితే చింపేస్తాడు. నేను మాత్రం సైన్ చేయను, నేను నిన్ను వదలను అని చెప్పేసి అనుకుంటాడు. షన్ అయితే ఫుల్గా తాగేస్తూ ఉంటాడు. అక్కడికైతే టీనా వస్తుంది. టీనా వచ్చి ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు అని చెప్పేసి ఇంకా క్లోజ్గా అవుతుంటే టీనాని దూరం చూసేస్తాడు. తోసేసి హీరోయిన్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా టీనాకేమో హీరోయిన్లా నాటకం వేయాలి అని చెప్పేసి ఇంకా హీరోయిన్లా రెడీ అయ్యేతో వస్తుంది. వచ్చిగానే ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటాడు షన్. ఇంకా తను అలా దగ్గరకు వస్తుండే ఇంకా తను హీరోయిన్ కాదు అని చెప్పేసి ఇంకా టీనాని అయితే దూరం జరిపేసి నువ్వు మా హీరోయిన్ కాదు అని చెప్పేసి అంటాడు షన్. అనేసిన తర్వాత ఇంకేమంటాడంటే నువ్వు నా దగ్గరికి ఇంకోసారి క్లోజ్గా రావాలని ట్రై చేయ మాకు అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటే ఇంకా కట్ చేస్తే హీరోయిన్ అయితే స్టడీ చేస్తుంటే అక్కడికైతే హీరో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఉంటుంది నేను కొంచెం స్టడీ చేస్తున్నాను కానీ నాకు ఇది ఎక్కట్లేదు అని అంటే అప్పుడు హీరో సరే నేను నీకు కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పేసి హెల్ప్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో హీరోని అలా చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇంకా హీరోయిన్ అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళి ఉంటుంది. ఆ ఫంక్షన్లో టీనా కూడా ఉంటుంది. సో టీనా ఏమంటుందంటే అయినా నేనంటే పూర్గోలు ఇక్కడ ఉంది ఏంటి, అసలు నువ్వు నీ ఇన్విటేషన్ కార్డు ఉందా అని అంటే అప్పుడు హీరోయిన్ ఉంది, నేను హీరో తరపున ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఓ అవునా అయితే ఇన్విటేషన్ చూపించు అని చెప్పేసి టీనా అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో మనసులో అనుకుంటుంది ఆ ఇన్విటేషన్ నా దగ్గర లేదు, అది హీరో దగ్గర ఉంది కదా అని చెప్పేసి అనుకుంటుంది. హీరోయిన్ మీదకి టీనా చేయెత్తుతుంటే అక్కడికి షన్ వచ్చి ఆపుతాడు. ఇంకా ఆపంగానే ఇంకా టీనా అంటుంది ఈ పూర్ గోల్ ఇక్కడికి వచ్చింది, దీనికి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి ఇంకా టీనా అయితే అంటుంది. ఇంకా షన్ అక్కడికి వచ్చి షన్ అంటాడు నువ్వు మా గురించే కదా వచ్చావు అని అంటే లేదు నేను ఎక్కడికి హీరో తరపున వచ్చానని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. అక్కడికి హీరో కూడా వస్తాడు. మీరైతే లోపలికి వెళ్ళగానే హీరో అంటాడు మనకి విఐపి టికెట్ ఇది అని చెప్పేసి అనగానే అప్పుడు షన్ ఏంటి ఎలా నమ్మాలి మీది విఐపి టికెట్ అనగానే ఇంకా హీరో అయితే ఆ టికెట్ని అయితే చూపిస్తాడు. చూపింగానే ఇంకా ఈడు ఈ టీనా వీళ్ళిద్దరూ అయితే షాక్ అవుతారు.
అక్కడికి ఆ పార్టీ కండక్ట్ చేస్తున్న వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, హీరో మీరు విఐపి షేర్ హోల్డర్ కదా అని చెప్పేసి అనగానే, ఇంక షన్ అయితే నేనైతే నార్మల్ షేర్ హోల్డర్ని, కానీ వాడు విఐపి అంట అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా టీనా ఏమో ఆయన మీకన్నా డబ్బులు సంపాదించేవాడు ఒకడు ఉన్నాడులే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలుస్తుందా. ఇంకా తనేంటి హీరోయిన్కి ముందే తెలుసు అనమాట, వీళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది. ఇంకా టీనా అంటుంది, చూసావా తనకి మనీ ఎక్కువ ఉన్నాయి కానీ నీకు మనీ లేవనగానే అప్పుడు మ్యామ్ మీరు ఎలా ఉన్నారు సీనియర్ అని చెప్పేసి అంటాడు. నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి హీరోయిన్ అయితే పలకరిస్తుందా. ఇంకా టీనా నీకెలా తెలుసు అని అంటే, తిన పూరుగోలు కదా నీకు ఎలా తెలుసు అని చెప్పి టీనా అంటుంది. తిన పూరికేంటి తిన్న సీనియర్ అని చెప్పేసి వీడైతే అంటాడు. ఇంకా టీనా దానికి కూడా షాక్ అనమాట. ఇంకా హీరోయిన్ని చూసి అయితే వీళ్ళైతే షాక్ అయిపోతారు వీళ్ళిద్దరు. ఇంకా అక్కడే సీఈఓస్ ఉంటారు కదా, ఆ సీఈఓస్ ఏమో హీరోయిన్ దగ్గరికి వచ్చి, మ్యామ్ ఇంకోండి ఇది తీసుకోండి, మాతో ఎలాగైనా మాట్లాడి మా కాంట్రాక్ట్ ఒప్పించండి అని చెప్పేసి హీరోయిన్ అయితే అందరు సీఈఓలు అడుగుతూ ఉంటారు. సో ఇదంతా టోటో చూసేమంటాడంటే, నానా నీకు ముందే తెలుసు అమ్మ ఇంత టాలెంటెడ్ అని అంటే, అప్పుడు షన్ నాకు ఈ పెళ్ళయ్యి ఇన్ని రోజులు అయింది కానీ మీ అమ్మ గురించి నాకు ఒక్కటి తెలీదు అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటాడు. హీరోయిన్ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టీనాకైతే ఇంకా కోపం వస్తుంటుంది. ఇంకా టీనా అంటుంది, దాన్ని ఎలాగైనా బయట పెట్టాలి, దాని బుద్ధి అనగానే నువ్వు నన్ను ఫస్ట్ వదులు అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటాడు టీనాతో. టోటోకి అయితే టీనా అయితే ఒక కేక్ అయితే ఇస్తుంది. సో ఆ కేక్ని తీసుకుని టోటో డైరెక్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తాడా. ఇంకా ఇక్కడే వ్యాంక్ కూడా అయితే హీరోయిన్కి అయితే ఇస్తాడు ఒక కేక్, ఇది ట్రై చేయండి ఆంటీ అని చెప్పేసి. ఇదంతా టోటో చూసి టోటో అనుకుంటారు, ఒకవేళ నన్ను ఈ కేక్ ఇస్తే అమ్మ ఒప్పుకుంటుందా, నన్ను అసలు ఒప్పుకుంటుందా అని చెప్పేసి కింద అయితే పడిపోతాడు. ఇంకా తనైతే ఒక ఆయన లేపుతాడు, లేపి నీకు బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అడుగుతాడనమాట. ఇంకా వీళ్ళైతే రేజ్ అవుతూ ఉంటారు. ఇంకా ఈయన ఈసారి అయితే హీరోయిన్ చూసి ఫుల్ షాక్. ఇంకేమంటాడంటే, మీరు ఇంటర్నేషనల్ కదా, ఇంటర్నేషనల్లో బిజినెస్ చేస్తూ ఉంటారు, అసలు మీతో నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను, ఇప్పుడు దొరికింది నాకు ఈ ఛాన్స్ అని చెప్పేసి ఈయన అంటే, షన్ ఇదంతా చూసి ఫుల్ షాక్. ఇంకా అక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుందా. ఇంకా హీరో అంటాడు, నువ్వు హీరోయిన్కు దూరంగా ఉన్నానంటే అప్పుడు షన్, తన నా భార్య నువ్వు దూరంగా ఉన్నానంటే అప్పుడు హీరో, తనని ఇప్పుడు నీ ఎక్స్ ఎందుకంటే మీ ఆల్రెడీ మీ ఇద్దరికి డైవర్స్ అయిపోయింది కదా అంటే, నేనేం సైన్ పెట్టలేదు కదా అని చెప్పి ఇంక షన్ అయితే అంటాడు. అప్పుడు హీరో, నువ్వు సైన్ పెట్టకపోయినా సరే హీరోయిన్కి నువ్వు అంటే ఇష్టం లేదు కదా అని చెప్పి హీరో అంటాడు. ఇంకా షన్ అయితే అక్కడికి పిలుస్తారనమాట. ఇంకా షన్ అయితే చెప్తాడు, షన్ గురించి మొత్తం అందరూ ఇంప్రెస్ అయిపోతారు. ఇంకా హీరోయిన్ అయితే స్పీచ్ ఇస్తుందా. ఇంకా హీరోయిన్ ఇవ్వగానే అసలు హీరో కన్నా సూపర్ ఇది బాగా ఇస్తుంది, అందరూ థ్యాంక్స్ చెప్తారు, అందరూ క్లాప్స్ కొడతారు. ఈ ప్రాజెక్ట్ అనేది హీరోయిన్కి ఇస్తారన్నమాట. ఇదంతా చూసి షన్కి అయితే చూపిస్తారు. ఇంకా టోటో అయితే హీరో షన్తో, నాన్న ప్లీజ్ నాన్న నాకు అమ్మని చూడాలనిపిస్తుంది, నాకు అమ్మ కావాలని అంటే, అప్పుడు టీనా నువ్వే కదా చెప్పు మీ అమ్మొద్దు నేనే కావాలి మీ అమ్మ కానీ అని అంటే, అప్పుడు టోటో ఏదో 100 అంటామమ్మ కానీ మా అమ్మని వదిలేసుకుంటామేంటి, నాకు మా అమ్మ కావాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు టోటో. ఇంకా షన్ కూడా మీ అమ్మని ఎలాగైనా తెచ్చుకుందాం రా బాబు అని చెప్పేసి టోటో వీలైతే వెళ్ళి హీరోయిన్ అయితే బతిమలాడుతూ ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే మొత్తం కడుపులో ఉన్నంత మొత్తం చెప్పేస్తుంది. ఏమని అంటే, మీరు నన్ను ఎంతలా చేశారు, మీరు పేషెన్స్ అని ఆడుకుని నేనైతే పార్ట్ టైం జాబ్ చేసి మీ గురించి ఎంతైనా డబ్బులు తీసుకొచ్చేదాన్ని, కానీ మీరు నన్ను ఇంతలా యూజ్ చేసుకుంటారు అనుకోలేదు. అలాగే నీకు తల్లి అవసరం అస్సలు లేదు, నీకు కూడా నీ భార్య అవసరం అస్సలు లేదు, అది నాకు తెలుసు. మీ ఇద్దరిని అంత ఇదిగా ప్రేమిస్తే నాకు ఇంతలా చేస్తారు అనుకోలేదు. సో కాబట్టి ఇంకా నేను మీ లైఫ్లోకి రాను. అలాగే ఆ రోజు పార్టీలో కూడా నన్ను ఎంతలా ఏడిపించారో నాకు బాగా గుర్తుంది అంటే, అప్పుడు షన్ నాకు తెలియదు ఈ పార్టీ గురించి అంటే, ఏమో మీకు తెలిసినా తెలియకపోయినా ఈ షోదంతా నాకు వద్దు, నాకు మీరు వద్దు, నేను మీ లైఫ్లోకి రాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. వైఫ్ని ఏం చేయలేదు ఆ రోజు, నిజంగా నేనేం చేయలేదు అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్కి అయితే కళ్ళు తిరిగినట్టు అనిపించి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా హీరో ఏమో హీరోయిన్ ఎత్తుకుని తీసుకువెళ్తాడు అక్కడి నుంచి. షన్ అంటాడు ఇంకా వాళ్ళ అసిస్టెంట్ని ఫోన్ చేసి, రే హీరోయిన్కి తన కిడ్నీ ఎవరికి ఇచ్చిందో ఒకసారి త్వరగా కనుక్కో అని చెప్పేసి అంటాడు షన్. హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళి అడగగానే ఇంకా హాస్పిటల్లో చెప్తారు ఏమనంటే, ఇట్లాగా మిమ్మల్ని కాపాడటానికే తన కిడ్నీని అమ్మింది అని చెప్పేసి అనగానే ఇంకా షన్కి అయితే ఫుల్గా అంటే ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ గురించి చేసినంత గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే హీరోయిన్ అయితే ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే తన ఆల్రెడీ ఆ కిడ్నీ అమ్మింది కదా, కానీ తర్వాత తన కేర్ తీసుకోలేదు దాని గురించి. సో అందుకే
అందుకే తనైతే ఇప్పుడు హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు. ఇంకా షన్ను టోటో వీళ్ళిద్దరూ అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా షన్కి అయితే మొత్తం తెలుస్తుంది ఎలాగ కిడ్నీ తన గురించి ఇచ్చిందని. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు ఇంతలా చేసావు, తన్ని ఇంతలా బాధ పెట్టావు, కానీ ఒక్కరోజు కూడా తన్ని హ్యాపీగా చూసుకున్నదే లేదు. ఇప్పుడు తన్ని మొత్తానికి వదిలేసుకున్నావు ఏంటి అని అనగానే అప్పుడు టోటో, అవునా అమ్మ నాకు కావాలి, ప్లీజ్ అమ్మని తీసుకురా అని చెప్పేసి టోటో ఏడుస్తుంటాడు. మన హీరో అయితే షన్ అయితే గట్టిగా కొడతాడు. కొట్టి ఇదంతా నీ వల్లే అని చెప్పేసి ఇంకా హీరో అయితే షన్ మీద చాలా సీరియస్ అయిపోతుంటాడు. అప్పుడు షన్, ఇదంతా నాకు తెలీదు, తన కిడ్నీ కూడా ఎందుకో నాకు తెలీదు, అసలు నేను ఏదో జోక్గా చేశాను, తను ఇంత సీరియస్గా తీసుకుంటుందని నాకు తెలీదు అని చెప్పేసి షన్ అయితే ఎమోషనల్ అయిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో రే ఆగరా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. ఇంకేమంటాడంటే నీ వైఫ్ని నువ్వే కాపాడుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్, అవును నా వైఫ్ని నేను ఎలాగైనా కాపాడుతాను అని చెప్పేసి ఇంకా షన్ అయితే అనుకుంటాడు. ఎందుకంటే షన్ బ్లడ్ గ్రూపు హీరోయిన్ బ్లడ్ గ్రూపు ఒకటే అనమాట. సో ఇక్కడ హీరో కూడా ఆ బ్లడ్ గురించి ఎదుగుతూ ఉంటే ఇంకా షన్ ఏమో నాది అదే బ్లడ్ అని చెప్పేసి ఇంకా తనైతే షన్ అయితే ఆ బ్లడ్ని అయితే ఇస్తాడు హీరోయిన్కి అయితే ఇప్పుడు బాగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక అన్న అయితే కొడుతూ ఉంటాడు షన్, ఎందుకంటే వీడు హీరోయిన్ నేర్పించాడు కదా. సో షన్ అయితే ఎవరైతే హీరోయిన్ నేర్పించాడో వానికైతే చుక్కలు చూపించి అయితే వాడిని అయితే చంపేస్తూ ఉన్నాడు అనమాట షన్. ఇంకా ఖచ్చితంగా మన హీరో అయితే హీరోయిన్కి అయితే తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అంటాడు నీ హెల్త్ జాగ్రత్తమా అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. హీరో అయితే ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మాట్లాడుతుంటాడు. అది ఏంటంటే ఎలాగైనా హీరోయిన్కి కిడ్నీ చూడండి అని చెప్పేసి. ఈ టైంలోనే ఆ లోపలికైతే షన్ అయితే ఎంటర్ అవుతాడు, షన్ టోటో. ఇంకా షన్ టోటోని చూసి హీరోయిన్, మీరు ఎందుకు లోపలికి వచ్చారు, అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనగానే అప్పుడు షన్, నిజంగా సారీ, నా గురించి నువ్వు కిడ్నీ ఇచ్చావో నాకు తెలీదు అని చెప్పేసి ఇంకా అంటుంటే అక్కడికి టోటో వెళ్ళి, అమ్మ రియల్గా నీ విలువ అంటే తెలియలేదమ్మా, ఇప్పుడు నీ విలువ తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు షన్, ప్లీజ్ మా, నువ్వు నా గురించి ఇలా కిడ్నీ అమ్మావనే నాకు తెలీదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడు. హక్ చేసుకుని ఎమోషనల్ ఫీల్ అవుతుంటే హీరోయిన్, మీరెవరో నాకు తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే అప్పుడు షన్, సరే ఇక నా మొహం నీకు చూపించరు అని చెప్పేసి ఇంక వెనక్కి తిరగకుండా ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తాడు. అక్కడికైతే టీనా వస్తుంది వాళ్ళ గాడ్స్తో వచ్చి, వసే నీకు ఎంత ధైర్యం ఉండేలా చేస్తావే, నువ్వు షన్ని ఎందుకు నీ మాయలో పడేసుకున్నావు అని చెప్పేసి పాప హీరోయిన్ అయితే ఫుల్గా కొట్టేస్తుంటుంది. హీరోయిన్కి అయితే బ్లడ్ లాస్ వస్తుంది అనమాట. అక్కడికి వెంటనే మన షన్కి అయితే తెలుస్తుంది. షన్ ఏమో అక్కడికి వెళ్ళి హీరోయిన్ని లేపుతాడనమాట. లేపి ఇంకా బెడ్ మీద అయితే పడుకోబెడతాడు. ఇంకా షన్కి టీనా దొరికింది కదా, టీనానైతే ఎంత టార్చర్ చేస్తాడంటే అంత టార్చర్ చేస్తాడు. ఏమంటాడంటే, నువ్వు నా వైఫ్ దగ్గరికి రాకముందే నువ్వు భయపడాల్సింది, కానీ ఇప్పుడు భయపడి ఏం లాభం లేదు, అయినా నీ వల్లే నా కాపురం కూలిపోయింది, అలాగే నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఇంకా టీనానైతే ఫుల్ టార్చర్ పడతాడు. ఇంకా షన్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాడు. హాస్పిటల్ వెళ్ళగానే హీరో దగ్గర ఏమో వాళ్ళ డాక్టర్ ఏమంటాడంటే ఇట్లాగా హీరోయిన్కి అయితే సరైన కిడ్నీ లేదు అని అంటే అప్పుడు అక్కడికి షన్ వచ్చి, నేను ఈ కిడ్నీని ఇస్తాను, ఎందుకంటే నా కిడ్నీ తనకు మ్యాచ్ అవుతుంది అనగానే ఇంకా హీరోకి అయితే కోపం వస్తుంది. అసలు నేను నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు కిడ్నీ నుంచి మంచిగా అయిపోదాం అనుకుంటున్నావా అంటే అప్పుడు షన్, లేదు హీరోయిన్ నాకు చాలా చేసింది కాబట్టి తనకి ఇవ్వాలనుకుంటున్నాను, అలాగే టోటోని బాగా చూసుకో, ఎందుకంటే వీడు ఇంకా చిన్నపిల్లడే అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటాడు. ఇంకా హీరో కూడా సరే అంటాడు. షన్ ఏమో ఇంకా కిడ్నీ ఇస్తానికైతే లోపలికి అయితే వెళ్తాడు. ఇంకా ఆపరేషన్ కూడా అయిపోతుంది. ఇంకా హీరోయిన్కి అయితే ఆ కిడ్నీని అయితే పెట్టేస్తాడనమాట. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత అయితే వీళ్ళైతే ఎయిర్పోర్ట్లో అయితే ఉంటారా. ఇంకా అక్కడికి టోటో అయితే పరిగెత్తుకుంటూ ఇచ్చి, అమ్మ ప్లీజ్ మా, నువ్వు నాతో ఉండు, నాన్నే నువ్వు క్షమించే ప్లీజ్ అని అంటే ఇంకా హీరోయిన్, లేదు ఎప్పటికీ నేను మిమ్మల్ని క్షమించను, ఇంకా నేను హీరోతోనే ఉంటాను, ఇంకా హీరోతోనే నాకు లైఫ్, ఇంకా మీతో నేను ఉండను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంక ఇక్కడితో అయితే ఈ డ్రామా అయితే అయిపోతుంది గాయస్. ఎక్కడితో అయితే డ్రామా అయిపోయింది, కానీ అది పక్కన పెడితే ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఇంట్రెస్టింగ్ అయిన డ్రామాస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు కదా, సో మీరే కామెంట్ సెక్షన్లో నేమ్స్ పెట్టండి, అంటే ఏ డ్రామా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది. ఇంకోటి ఏంటంటే, ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని అంటే నాకు అంటే బాగున్నాయి అని పెడుతున్నాను, కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ రావట్లేదు. సో కాబట్టి మీకు ఏ టైపులో డ్రామాస్ కావాలో మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో పెడితే నేను అవి చూసుకుని మీకు ఏది ఇంట్రెస్టో అదే చెప్తాను, సరేనా? సో ప్లీజ్ ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.